శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ భౌతిక శాస్త్ర విభాగ ప్రొఫెసర్ ఎంవి లక్ష్మయ్యతో ఈరోజు ముఖాముఖి నిర్వహిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు భౌతిక శాస్త్ర శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా, రిజిస్ట్రార్గా, రీసెర్చ్ డీన్గా యూనివర్సిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మీ నేపథ్యం, మీరు ఎక్కడ చదివారో, పిహెచ్డీలు ఎన్ని ఉన్నాయి అనే అంశంపై చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను మా ఊరిలో 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ వరకు చదివాను. అక్కడ నాకు మా గురుగారు అయినటువంటి ఏ పుల్లయ్య గారు నాకు చాలా బాగా చెప్పారు. 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఆకుమల్ల అనే విలేజ్లో చదివాను. అక్కడ కూడా నా గురువుగారు చాలామంది బాగా చదువు చెప్పారు. మా వార్డెన్ కూడా నాకు చాలా బాగా చూసుకున్నారు. 10వ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ బనియానిపల్లిలో ఎంపీసీ చదివాను తెలుగు మీడియంలో. దాని తర్వాత డిగ్రీ బీఎస్సీ ఇంగ్లీష్ మీడియం చదివాను, అక్కడ 3 ఏళ్ళు. దాని తర్వాత ఎస్కే యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను, ఇక్కడ 2 ఏళ్ళు చేశాను. 2 ఏళ్ళు చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నేను ఏపీ స్లెట్ రాశాను, స్లెట్లో పాస్ అయ్యాను, మరియు పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నాకు 2003లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఎస్కేయు పీజీ సెంటర్లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఎస్కే యూనివర్సిటీకి భౌతిక శాస్త్ర డిపార్ట్మెంట్లో చేరాను. 2008లో నేను మొట్టమొదటిసారిగా ఫారిన్కు వెళ్ళాను. మొట్టమొదటి కంట్రీ ఏది అంటే లిబియా. లిబియాలో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఫిజిక్స్ సబ్జెక్టులు టీచ్ చేశాను. అక్కడ దాదాపు నేను 1 సంవత్సరం పనిచేశాను. దాని తర్వాత నేను సౌత్ ఆఫ్రికా మరియు స్వాజిలాండ్ అనే కంట్రీలో అక్కడ 1 సంవత్సరము నేను చదువు చెప్పాను. అక్కడ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్స్, భౌతిక శాస్త్రము చదువు చెప్పాను. దాని తర్వాత నాకు అమెరికా మీద చాలా మక్కువ ఉంది కాబట్టి అమెరికాలో నేను విజిటింగ్ రీసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళాను. అక్కడ మా ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ చెతిన్కాయ నాకు అవకాశం కల్పించారు కాబట్టి నేను అక్కడ J1 వీసా మీద వెళ్ళాను. సో దాని తర్వాత మళ్ళీ నేను తిరిగి ఎస్కే యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం విభాగంలో చేరాను. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను భౌతిక శాస్త్రంలోనే పాఠాలు చెప్పుకుంటూ విద్యార్థులకు అనేక రకమైన బోధనలు చేస్తూ వారిని ఎగ్జైట్ చేస్తూ వాళ్ళను కూడా రీసెర్చ్ వైపు పెద్ద సైంటిస్టులు కావాలని, పోటీతత్వం ఉండాలని ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను. సబ్జెక్టు ఒక సైడు, పోటీతత్వం ఒక సైడు ఉండాలని చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు మా విద్యార్థులకు భారతదేశము, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పోటీ పడుతుంది ప్రపంచ దేశాలకు అని మా విద్యార్థులకు చెబుతూ ఉంటాను. మా విద్యార్థులకు నేను ఎప్పుడూ చెప్పేది ఏమిటంటే, మొట్టమొదటగా జపాన్ను మీరు ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్తాను. ఎందుకు జపాను చెప్తున్నానంటే, అక్కడ 2వ ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబు హిరోషిమా నాగసాకిలో పడింది. జపాన్ ప్రజలందరూ దానికి కక్ష సాధింపు అంటే ఒక ఎంతూజియం, నేను ప్రపంచంలోనే అత్యధికంగా ముందుకెళ్ళాలి అని జపాన్ ప్రజలందరూ కోరుకొని చాలా కష్టపడి ఈరోజు జపాను ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానీ చాలా ముందు ఉందని నా అభిప్రాయం. అందుకని నేను మా పిల్లవాళ్ళకు జపాన్ లాగా ఉంటే మీకు మంచిది, ఎందుకంటే జపాన్లో ఉన్న ప్రజలు చాలా కష్టపడతారు. ఆ విధంగా మన వాళ్ళు కూడా కష్టపడితే మన భారతదేశం కూడా చాలా ముందుకు పోతుంది. ఎందుకంటే భారతదేశంలో యూత్ చాలా దండిగా మంది ఉన్నారు. సో మనకు యూత్ పవర్ బాగా ఉంది. కాబట్టి మనం కూడా ఏ దేశానికి
తక్కువ కాదని మన విద్యార్థులు నిరూపించాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సో మన భారతదేశం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ముందుగా ఉంది. ఇంకా మనం ముందుకు సాగాల. ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ముందుకు వెళితే అప్పుడు మనం ప్రపంచంలో పోటీగా ఉంటామని నా అభిప్రాయం. ఫారిన్లో అంటే అమెరికాతో పాటు ఆఫ్రికా వివిధ దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. అంటే అక్కడి విద్యకు ఇక్కడికి తేడా ఏమిటి, అక్కడ క్రమశిక్షణ ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా ఉంటుంది? ఎస్, థ్యాంక్ యూ, మంచి క్వశ్చను. అమెరికాలో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ, యూరోప్లో కానీ విద్య ఎలా ఉంటుందంటే అక్కడ విద్యార్థికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక విద్యార్థి ఏ సబ్జెక్ట్నైనా చూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రొఫెసర్నైనా చూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఇదే సబ్జెక్టే చదవాలి, ఇదే ప్రొఫెసర్ క్లాస్కి వెళ్ళాలి అనేది కండిషన్ లేదు. అక్కడ దాదాపు అందరి విద్యార్థులకు ఫ్రీగా ఐడియాస్ ఇవ్వడానికి ఆస్కారం ఇస్తారు. అంటే ప్రొఫెసర్ అనే వాళ్ళు విద్యార్థికి ఎటువంటి ఐడియాస్ అయినా కూడా, ఏ ఐడియాస్ అయినా కూడా విద్యార్థి నుంచి తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడరు. అది మెయిన్. మన భారతదేశంలో ఏంటంటే, ఎస్పెషల్లీ మన భారతదేశంలో లేదు మన అనంతపురంలో, మన ఎస్కే యూనివర్సిటీలో మన విద్యార్థులు ఏదైనా కూడా ఒక ప్రొఫెసర్ను క్లాస్ రూమ్లో తన డౌట్ను, తన ప్రశ్నను క్లారిఫై చేయడానికి భయపడతారు. ఫారిన్లో, అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, విద్యార్థులు భయం లేకుండా నిరభ్యంగా ప్రొఫెసర్ను వారి యొక్క డౌట్ను క్లారిఫై చేసుకుంటారు. అందుకే ఫారిన్లో ఎక్కువ